పరిషత్ సభ్యులు ఇంతియాజ్ గారిని పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. అదేవిధంగా పార్టీలోకి ఆహ్వానం చేయడం జరుగుతుంది. మామ లక్ష్మీరాజం ఒకటే ఆలోచన, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని. 3 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్పు చూపెడతా ఉన్నారు అని ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు, కృష్ణమూర్తి గారు చెప్పిన విధంగా ఆ మార్పులో మేము కూడా భాగస్వాములం కావాలి. నిరంతరం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో ఉండి వారు అనేక సందర్భాల్లో వారి నాయకత్వానికి మరి రైతుల పక్షాన, సామాన్య ప్రజానికి పక్షాన వారు ఎన్నో మార్లు ఓడు చెప్పినా వినలేని ఆ రోజు నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రధానంగా దళిత సోదరులకు సంబంధించి, బలహీన వర్గాలకు సంబంధించి, మైనారిటీ వర్గాలకు సంబంధించి, ఉన్నత వర్గాల్లో ఉన్న పేదవారికి సంబంధించి ఈరోజు 6 గ్యారంటీలో భాగంగా అనేక కార్యక్రమాలకి నాంది పలికిన తరుణంలో మేము కూడా భాగస్వాములు అవుతాం. మేము అందుకోసమే రాజకీయాల్లోకి వచ్చామని ఈ రోజు వరకు కూడా ఒక్కటి కూడా సాధించలేకపోయినాం. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అని వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్న సందర్భంలో మేము వారికి కానీ మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ రోజు వేదికపై ఉన్న మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు అనేక మంది ఈ రోజు మీ పక్షాన్ని నిలబడి 6 గ్యారెంటీలను మీ ఆశీర్వాదం తీసుకొని ముందుకు నడిచినాం. మొదటిగా మేము 6 గ్యారెంటీలో భాగంగా ఇక్కడున్న మా మహిళా సోదరి వాళ్ళందరూ కూడా బస్సు ప్రయాణం చేస్తే రాష్ట్రంలో ఎక్కడికి బస్సు ప్రయాణం చేసినా ఫ్రీగా మీరు బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారా లేదా మా మహిళా సోదరులను అడుగుతా ఉన్నా. ఎక్కడికి పోయినా మీరు కార్యాలయాలకు పోయినా లేకుంటే అవసరాల నిమిత్తం మీరు పెద్దపల్లి పోయినా, కరీంనగర్ పోయినా, హైదరాబాద్ పోయినా, లేకుంటే కోపం వచ్చి భర్త మీద మీ అమ్మగారింటికి పోయినా ఫ్రీగా బస్సు ప్రయాణం ఇప్పిస్తామని చెప్పినాం. అదే విధంగా బస్సు ప్రయాణానికి సౌకర్యాన్ని కల్పించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టింది.